లైవ్ ట్రేడింగ్ వీడియో చూసే ముందు నెక్స్ట్ బ్యాచ్ లైవ్ ట్రేడింగ్ మార్చ్ 3rd నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ బ్యాచ్. సో నెక్స్ట్ మండే నుంచి, ఓకే, ఈ మండే కాకుండా నెక్స్ట్ మండే నుంచి మార్చ్ 3rd నుంచి మార్చ్ 28th వరకు ఉంటుంది. నెక్స్ట్ మార్చ్ మంత్ అంతా నాతో పాటు లైవ్ లో ఉండాలనుకుంటే ఉండొచ్చు. అండ్ నేను తీసుకుంటున్న ట్రేడ్స్ మిమ్మల్ని తీసుకోమని ప్రోత్సహించడానికి అయితే ఈ లైవ్ ట్రేడింగ్ సెషన్ కాదు. జస్ట్ నేను రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఫాలో అవుతున్నాను, ఎంట్రీ ఎక్కడ తీసుకుంటున్నాను, స్టాప్ లాస్ ఎలా పెట్టుకుంటున్నాను, అండ్ ఎలా హోల్డ్ చేస్తున్న ట్రేడ్స్ అనేది మీరు లైవ్ లో నేర్చుకొని ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకొని తెలుసుకుంటారని మాత్రమే ఈ నెక్స్ట్ బ్యాచ్ లైవ్ ట్రేడింగ్ సెషన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో మార్చ్ 3rd నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మండే నుంచి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్లో పింక్ చేయొచ్చు 7815884301, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీకు యాక్సెస్ అనేది రిగీ ద్వారా వచ్చేస్తుంది. వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో డ్యూ టు గ్లోబల్ న్యూస్ అండ్ మన ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకున్నాం కదా ఫ్రైడే. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ స్వింగ్లో ఉంటుందని చెప్పి మార్క్ చేసుకున్నాము. 2 times ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కదా. సో మార్కెట్ ఇక్కడ ఈ లో బ్రేక్అవుట్ అయితే కిందకు వస్తుందని చెప్పి కూడా మనం ఆ ఫ్రైడే మాట్లాడుకున్నాం. బ్రేక్అవుట్ అయ్యింది. ఎగ్జాక్ట్గా ఈ స్వింగ్ లో దగ్గర నుంచే సపోర్ట్ తీసుకుంది సెవెరల్ టైమ్స్. ఆల్మోస్ట్ చూడండి, ఇక్కడ గ్రీన్ బార్ ఫామ్ అయింది, ఇక్కడ కూడా పిన్ బార్ ఫామ్ అయింది, ఇక్కడ కూడా గ్రీన్ బార్ ఫామ్ అయింది. సో అందుకే ప్రైస్ యాక్షన్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, రాదర్ దెన్ స్ట్రాటజీస్. అఫ్ కోర్స్ స్ట్రాటజీస్ కూడా ఇంపార్టెంట్, బట్ దాన్ని ప్రైస్ యాక్షన్ తో కంబైన్ చేసుకుంటే ఇంకా పవర్ఫుల్. సో ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది. దిస్ విల్ బి ద ప్రీవియస్ సెషన్ లో అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ హై. ఓకే, ప్రీవియస్ సెషన్ హై ఆ లెవెల్ దగ్గర నుంచి క్రాష్ అయింది కాబట్టి ఆ లెవెల్ అనేది సప్లై జోన్. ఇఫ్ నాట్ ఫర్ టుడే, ఫర్ కమింగ్ డేస్ దట్ లెవెల్ విల్ బి ఇంపార్టెంట్. ఈ రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి అంత పైకి వెళ్తుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకొక డిమాండ్ జోన్ ఉంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 17th February ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది. అండ్ మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే గ్యాప్ బోర్డర్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో గ్యాప్ బోర్డర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దే విల్ సే దట్ ద మార్కెట్ కీప్ ఆన్ ఫిల్లింగ్ ద గ్యాప్స్, ఇఫ్ నాట్ టుడే ద నెక్స్ట్ డే ఆర్ ఎల్స్ ద కమింగ్ డేస్. సో గ్యాప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏం గ్యాప్ బోర్డర్స్ అది ఇక్కడ చూసుకుంటే ఆన్ ద డేట్ ఆఫ్ 27th January అండ్ 28th January మార్కెట్ 28th January గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అట్లానే పైకి మూవ్ అయింది. సో ఈ రెండు బోర్డర్స్ అనేవి ఇంపార్టెంట్. ఆ తర్వాత కింద ఇక్కడ స్వింగ్ లో అనేది ఉంది. సో ఈ గ్యాప్ బోర్డర్స్ అనేవి సపోర్ట్ ఇస్తాయా లేదంటే బ్రేక్అవుట్ అవుతాయో చూద్దాము. డైలీ టైం ఫ్రేమ్ లో ఆ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, అండ్ కమింగ్ టు నిఫ్టీ కూడా అంతే. ఈ లెవెల్ మార్క్ చేసుకున్నామో ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది మార్కెట్ ఫ్రైడే. సో దిస్ విల్ బి ద ప్రీవియస్ సెషన్ లో అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ హై అనేది సప్లై జోన్. మార్కెట్ అక్కడ నుంచి క్రాష్ అయింది కాబట్టి ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఈ లెవెల్ కూడా మనకి కెన్ కన్సిడర్ ఇట్ యాస్ అ టర్నింగ్ పాయింట్. ఆల్మోస్ట్ 3 days ఆ జోన్ దగ్గర ప్రైస్ యాక్షన్ ఫామ్ అయింది అండ్ ఆ తర్వాత బ్రేక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ రిజెక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ సిపిఆర్ ఉంది కదా, నో ప్రాబ్లం. ఈవెన్ నిఫ్టీ అయితే ఇంకా బిగ్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవుతుంది. ఈవెన్ వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ద స్వింగ్ లో. ఓకే, ఆల్మోస్ట్ 2 days కూడా మార్కెట్ అక్కడికి వచ్చిన తర్వాత బౌన్స్ అయింది కదా. సో అది స్వింగ్ లో కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ ఓకే, కింద అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమి అదైతే కనిపించట్లేదు యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీకి. సో ఇన్ కేస్ మార్కెట్ కిందకి వెళ్తే 20 ఏమే దూరంగా ఉంది కాబట్టి ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుందా లేదా చూడాలి. అండ్ రివర్సల్ కూడా ఛాన్సెస్ ఉండొచ్చు, బట్ సిపిఆర్ అనేది నేరాగా ఉంది. రివర్సల్ అవుతుందా లేదంటే ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుందా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ గుర్తుపెట్టుకోవాల్సింది గ్యాప్ బోర్డర్స్ ఉన్నాయి. ఈ లెవెల్ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయినా సరే గ్యాప్ బోర్డర్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ కూడా సపోర్ట్స్ కింద యాక్ట్ చేయొచ్చు. సో ఇన్ కేస్ ఈ డిమాండ్ జోన్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తే ఈ లెవెల్ పైన చూద్దాం ఇక్కడ నుంచి. అండ్ బుల్లిష్ క్యాన్ ఫామ్ అయితే మార్కెట్ రివర్సల్ కూడా అవ్వచ్చు. ఓకే, సో బయాస్ చెప్పాను కదా, ఆ రోజే చెప్పాను నేను, ఫ్రైడే చెప్పాను. మార్కెట్ సిపిఆర్స్ అనేవి కంప్లీట్ సైడ్ వేస్ గా ఉన్నాయి. ఓకే, చూడండి, కంప్లీట్ రేంజ్ బౌండ్ సిపిఆర్స్. అలాంటప్పుడు ట్రెండ్ బుల్లిష్ బెరిష్ అనేది చెప్పలేం. బోత్ సైడ్స్ మన బయాస్ అనేది ఉండాలి. అండ్ కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇంపార్టెంట్. ఇక్కడ డిమాండ్ జోన్ అనేది సపోర్ట్ తీసుకుంది, ఆ తర్వాత బ్రేక్ డౌన్ అయితే అయింది డిమాండ్ జోన్ ఇంకా. సో ఆ లెవెల్ అనేది ఇంక ఇంపార్టెంట్ ఏం కాదు. ప్రీవియస్ సెషన్ లో ఇది. అండ్ దెన్ ఇన్ కేస్ మార్కెట్ కిందకి వస్తే ఇక్కడ స్వింగ్ లెవెల్ ఉంది మళ్ళీ. ఓకే,
ఈ లెవెల్ చూడాలి. అండ్ ఈరోజు సిపిఆర్ కూడా వైడ్గా ఉంది మిడ్ క్యాప్ నిఫ్టీలో. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయితే యావరేజ్గా ఉంది, యావరేజ్ టు నేరో ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టీలో అయితే వైడ్ సిపిఆర్ ఉంది. ఓకే, సో రివర్సల్ ఛాన్సెస్ ఉండొచ్చు. ఈ లెవెల్ దగ్గర చూద్దాం ప్రైస్ యాక్షన్. ఒకవేళ ఇన్ కేస్ కిందకు వస్తే ఇక్కడ బుల్లిష్ ప్రైస్ యాక్షన్ అయినా ఫామ్ అయితే అప్పుడు చూద్దాం. ఓకే, సో ఇంకా మిడ్ క్యాప్ కి ఈ లెవెల్స్ కూడా ఉన్నాయి, సప్లై జోన్ ఉంది ఇక్కడ. కాకపోతే ఈ లెవెల్స్ ఆ తర్వాత మార్క్ చేసుకుందాం. ఈ రోజు మార్కెట్ అంత పెద్ద అప్ ర్యాలీ అవుతుందని లేదు, ఎందుకంటే ఇన్ కేస్ పైకి వెళ్ళినా సరే ఇక్కడ సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా రివర్స్ అవ్వచ్చు. ఓకే, సో బుల్లిష్ క్యాండిలే ఫామ్ అయింది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బేరిష్నెస్ చూపిస్తుంది. అలాంటప్పుడు కాసేపు వెయిట్ చేయాలి. సో ఇక్కడ నుంచి చూద్దాం బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందా బ్యాంక్ నిఫ్టీ, లేదంటే బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందో. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ బేరిష్నెస్ అయితే చూపిస్తుంది. ఈవెన్ నా నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి బేరిష్నెస్ చూపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ నుంచి బేరిష్నెస్ చూపిస్తుంది, బుల్లిష్ క్యాండిల్ లేదు. కాబట్టి ఏమీ ఎంట్రీ అయితే ఏం ప్లాన్ చేయొద్దు, కాసేపు అయితే వెయిట్ చేద్దాము. మిడ్ క్యాప్ నిఫ్టీ S4 క్యామ్రీలా బ్రేక్అవుట్ అయింది. చెప్పాను కదా వైట్ సిపిఆర్ అప్పుడు ఫేక్ S4 క్యామ్రీలాస్ కూడా బ్రేక్అవుట్ కూడా రావచ్చు. 11,050 దగ్గర రన్ అవుతుంది ఇప్పుడు. కాకపోతే ఎంత పెద్ద బుల్లిష్ క్యాండిల్ అయితే స్టాప్ లాస్ కూడా పెద్దది అవుతుంది. డేలో పెట్టుకోలేదు, బిలో S4 క్యామ్రీలో పెట్టుకోవాలి. 11,050 పుట్ ఆప్షన్ అడ్డమని వాచ్ లిస్ట్ పెట్టుకుంటున్నాను. మిడ్ క్యాప్ నిఫ్టీ 11,050 పుట్ ఆప్షన్ చూద్దాము. ప్రెసెంట్ 123 దగ్గర రన్ అవుతుంది. సో చూద్దాం, క్యాండిల్ కూడా స్ట్రాంగ్ గా బుల్లిష్నెస్ చూపిస్తుంది. లో ఎంతవరకు వెళ్ళింది? ఇది 158 వరకు వెళ్ళింది. కాకపోతే అంత ఏం పెట్టుకోను నేను, స్టాప్ లాస్ పెట్టుకుంటే బిలో S4 పెట్టుకుంటాను. టేక్ ప్రాఫిట్ ఏమో 20 EMA దగ్గర ప్లాన్ చేస్తాను. సో 11,050 ఇప్పుడు రిస్క్ రివార్డ్ బాగుంటుంది, ఎందుకంటే స్టాప్ లాస్ ఇంతే ఉంటుంది. లైక్ ఇక్కడ ఎంట్రీ నుంచి బిలో ద 45 పాయింట్స్ అలా వస్తుంది. సో 135 కదా, ఒక 2 లాట్స్ ప్లాన్ చేస్తాను అంతే, ఎక్కువ ఏం తీసుకోను. 137 అలా రన్ అవుతుంది. 133 దగ్గర అయింది, 137 అనుకున్నాం కదా, నో ప్రాబ్లం. ఒక 20 పాయింట్స్ 133 అంటే 153 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 153 అండ్ 155. సో ప్రెసెంట్ 500 రూపీస్ ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఓన్లీ 2 లాట్సే తీసుకున్నాము. 1300 ప్రాఫిట్ రన్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 2,500కి అయితే వచ్చింది. 4,000 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో రిస్క్ రివార్డ్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం కదా, దిస్ ఈస్ ద రిస్క్ హియర్. ఇక్కడ వరకు అయితే 1:2 అయితే వచ్చేస్తుంది. బట్ అకార్డింగ్ టు ఆప్షన్స్ ఏదైనా జరగచ్చు. ఓకే, నార్మల్గా అయితే ఇక్కడ వరకు పెట్టుకోవాలి స్టాప్ లాస్ బిలో ద డేలో. బట్ ఆప్షన్స్ ప్రకారం ఎంత వస్తుందో తెలియదు కదా. 1:2 అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ప్రీవియస్ సెషన్ లో కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్గా ఉంది కదా. సో ఇక్కడ వరకు తీసుకోవడంలో కరెక్ట్. సో హై అయితే 4,000 వరకు వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ 2,000 అయితే రన్ అవుతుంది. సో చూద్దాం మిడ్ క్యాప్ ఏమవుతుందో. సో ఎర్లియర్ 4,000 వెళ్ళింది కదా, 4,000 అయితే మళ్ళీ టచ్ అయింది. సో చూద్దాం ఏమవుతుందో. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కంటే మిడ్ క్యాప్ బెస్టా సార్? ఓకే, మిడ్ క్యాప్ బెస్ట్ అంటే ఏమో చెప్పలేము. ఓకే, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. కాకపోతే మిడ్ క్యాప్ ఏంటంటే లిక్విడిటీ ఉండదు, అంత ఎక్కువ ట్రాప్స్ లాంటివి ఏం జరగవు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వాలటాలిటీ లాంటివి జరుగుతాయి. ఫస్ట్ సపోజ్ మార్కెట్ వ్యూ అనేది ఇక్కడ నుంచి బుల్లిష్ అనుకోండి, బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడం, అలాంటి కైండ్ ఆఫ్ ట్రాప్స్ అనేవి జరుగుతుంటాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే పార్టిసిపేషన్ ఎక్కువైంది కదా, మార్కెట్ ఆడియన్స్ పార్టిసిపేషన్ ఎక్కువైంది కదా. మిడ్ క్యాప్లో అంతేం ఉండదు, జస్ట్ ట్రెండ్ కంటే బేరిష్ అనుకోండి, ఒకే స్ట్రైట్ లైన్లో కూడా వెళ్ళొచ్చు. ఓకే, అంటే ఫేక్స్ అవ్వదు అని కాదు, అవ్వచ్చు, కానీ అంత ఎక్కువ ఉండవు. ఓకే, సో ప్రెసెంట్ ఇది 3,000 అలా రన్ అవుతుంది, బ్యాక్ అయితే వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ S4 దగ్గర నుంచి ఏమన్నా బుల్లిష్ కిన్నెస్ ఏమైనా చూపిస్తే అప్పుడు మళ్ళీ యాడ్ చేస్తుంది ఇంకో క్లాట్. ప్రెసెంట్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే యాక్చువల్గా స్టాప్ లాస్ పెద్దది కదా. ఓకే గైస్, మళ్ళీ ఇక్కడ S4 క్యామ్రీల దగ్గరికి అయితే వచ్చింది. సో యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు నెగిటివ్గా రన్ అవుతుంది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్గా రన్ అవుతున్నాయి. సో ఇక్కడ గ్యాప్ బోర్డ్ నుంచి ఏమైనా బుల్లిష్నెస్ ఏమైనా చూపిస్తే అప్పుడు చూద్దాం, యాడ్ చేస్తాను మిడ్ క్యాప్ నిఫ్టీలో. అఫ్ కోర్స్ మిడ్ క్యాప్ నిఫ్టీకి ఏం సంబంధం ఉండదు, బట్ స్టిల్ ఇండైసెసే కదా ఇవన్నీ కూడా. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే ఇలా రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు టెన్షన్ వచ్చి ఎగ్జిట్ అయిపోతున్నాము. అదే దట్స్ వాట్ యూ హ్యావ్ టు హోల్డ్ అండి. ఓకే, ట్రేడింగ్ ఎమోషన్స్ గేమ్ కదా. సో ఎమోషన్స్ అనేవి హ్యాండిల్ చేసుకోవాలి. ఏదో నాకు లాస్ వచ్చేస్తుంది, 1,000 రూపీస్ లాస్ వచ్చేసింది, స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది అని చెప్పి భయపడ్డారు అనుకోండి, వేస్ట్. ఇంకా మీరు చేసింది ట్రేడింగ్ అనేది వేస్ట్ అవుతుంది. రెడ్ క్యాన్లు వచ్చినప్పుడు భయపడకండి, గ్రీన్ క్యాన్లు వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ కూడా అవ్వద్దు. ఓకే,
సో ఆల్రెడీ మీకు ఫిక్స్ అయిపోయారు కదా డైలీ. నాకు ఇప్పుడు ఇందులో ఎంత అనుకున్నాను రిస్క్, ఇందులో 5000 అనుకున్నాను. సో 5000 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. 5000 హిట్ చేస్తేనే క్లోజ్ చేస్తాను. ఓకే, సో అలా మీరు స్ట్రిక్ట్గా రూల్స్ అనేవి ఫాలో అయ్యారు అనుకోండి, నో ప్రాబ్లం. ఇఫ్ నాట్ ఫర్ సపోజ్ ఈ ట్రేడ్ ఫెయిల్ అయింది అనుకోండి, స్టిల్ దేర్ ఇస్ ఏ టుమారో అండ్ నెక్స్ట్ ట్రేడ్ కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి సో ఎక్కువ మనీ మీద ఎక్కువ హోప్స్ అనేవి పెట్టుకోకండి. ఓకే, సో జస్ట్ ఇది ఒక సంథింగ్ గేమ్ అనుకోండి. పేపర్ ట్రేడింగ్ చేసినప్పుడు చూడండి మీరు ఎంత ఫ్రీగా ఉంటారో, అలాగే లైవ్ ట్రేడింగ్ చేసినప్పుడు కూడా మీరు అంతే ఫ్రీగా ఉండాలి. ఓకే, సో కంప్లీట్ బేరిష్నెస్ చూపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ, అందుకే ఏమీ యాడ్ చేయట్లేదు. ఇక్కడ కావాల్స్తే యాడ్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము. సో ప్రెసెంట్ ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. మిడ్ క్యాప్ అనేది ఆల్మోస్ట్ 3500కి అయితే వచ్చింది. ఓకే, 3000 నెగిటివ్ అయితే రన్ అవుతుంది. 153 వస్తే క్లోజ్ చేస్తాను చెప్పాను కదా. 153 ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. 10 పాయింట్స్ వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే, 153కి దగ్గరగా వస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. సో 10 o'clock అప్డేట్ ఇక్కడ నుంచి మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ కదా. సో ఇక్కడ నుంచి జస్ట్ పైకి వెళ్ళట్లేదు, కింద మూవ్ అవ్వట్లేదు. మన ఎంట్రీ దగ్గరే మార్కెట్ మూవ్ అవుతుంది. ప్రెసెంట్ ఇంకా 2500 అలా రన్ అవుతుంది. స్టాప్ లాస్ అయితే 153 పెట్టుకున్నాము. 153 హిట్ అవ్వట్లేదు. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బాటమ్ గ్యాప్ బోర్డర్ అనేది సపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది టాప్ గ్యాప్ బోర్డర్ అనేది. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి మూవ్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 20 EMA కిందకి స్లోప్ అవుతుంది. 20 EMA ఫాస్ట్గా వచ్చేస్తే మళ్ళీ 20 EMA దగ్గర నుంచి రిజెక్షన్ జరిగితే జరగచ్చు. ఓకే, 20 EMAని కొంచెం అగ్రెసివ్గా క్యాండిల్ మూవ్ అయితే అప్పుడే మనకి టార్గెట్ అనేది హిట్ అవుతుంది, లేదంటే స్టాప్ లాస్ మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ప్రెసెంట్ 2500 అలానే రన్ అవుతుంది. సో ఇక్కడ 20 EMA కిందకి స్లోప్ అవుతుంది. మార్కెట్ మేబీ 20 EMA కోసం వెయిట్ చేస్తుంది ఇక్కడ క్యాండిల్స్ అనేవి. సో మేకర్ బ్రేక్ ప్లేస్. సో ఏమి యాడ్ చేయను కానీ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. ఓకే, 240 133 దగ్గర తీసుకున్నాం కదా. సో ఇప్పుడు 143 పెట్టుకోవచ్చు, కాకపోతే నేను 145 పెట్టుకున్నాను. ఓకే, అంటే ఒక 3000 రిస్క్ చేసేలాగా 3000 ప్రాఫిట్లో రన్ అవుతుంది. బ్లూజ్ అయితే ఒక 6000 డ్రా డౌన్ అవుతుంది అంతే. ఓకే, ఓకే, ఎర్లియర్ 4500 ప్రాఫిట్ వచ్చింది కదా, ఇప్పుడు 5500 వచ్చింది. 1:1 రిస్క్ రివార్డ్ అయితే అయిపోయింది. 6000 ప్రాఫిట్ రన్ అవుతుంది. గ్రూప్లో సెకండ్ టార్గెట్ 100 ఇచ్చాము. సో రిస్క్ రివార్డ్ ట్రేడర్స్ కూడా 100 వస్తే క్లోజ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ 133 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం కదా. 143 రిస్క్ ఒక 2500 వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాను. 143 అండ్ 145. సో చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ నుంచి 2500 లాస్ వస్తుందా లేదంటే 100కి వెళ్తుందో చూద్దాము. ఓకే గైస్, 8000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 100 అనేది హిట్ అయిపోయింది. గ్రూప్లో సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. సో ఎగ్జిట్ అవుతాను అనుకున్న వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, 20 EMA కూడా టచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి స్లోపింగ్ 20 EMA కాబట్టి ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా అన్నది ఇంకా మార్కెట్ ఇష్టము. సో రిస్క్ రివార్డ్ మనకి అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ మనం ఇక్కడ పెట్టుకున్నాము. సో నేను అందుకే ఎగ్జిట్ అవ్వట్లేదు. ఈవెన్ గ్రూప్లో టార్గెట్ హిట్ అయిపోయినా సరే రిస్క్ అనేది ఇంకా 2500 కాబట్టి నో ప్రాబ్లం, నాట్ ఎన్ ఇష్యూ. అయితే 2500 కోసం వెయిట్ చేస్తాను. లేదంటే ఎర్లియర్ ఫస్ట్ రిస్క్ ఎంత పెట్టుకున్నాం మనం, 20 పాయింట్స్ పెట్టుకున్నాము. సో 5000 పెట్టుకున్నాం కదా. సో 10,000 వరకు వెయిట్ చేస్తాను అంతే. ఓకే, అయితే 10,000 ప్రాఫిట్ వరకు అని వెయిట్ చేస్తాను, లేదంటే 2500 లాస్ వరకు వెయిట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ అయితే 7000 వరకు వచ్చింది. రిస్క్ అయితే 2500 పెట్టుకున్నాం. 9500కి వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ అప్డేట్ చేసేస్తున్నాను. 133 పెట్టేసుకుంటున్నాను. ఓకే, 133 అండ్ 135. సో ఇప్పుడు 2500 రిస్క్ కూడా లేదు. అయితే ఇక బ్రేక్ ఈవెన్లో ఉంటాం అంతే. ఓకే, సో ఇక్కడ చెప్పాను కదా 20 EMA దగ్గర నుంచి క్యాండిల్ అనేది రెడ్ బార్ అనేది వస్తుంది. సో అండ్ S3 క్యాండిల్ కూడా ఇంపార్టెంట్. డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా S3 క్యాండిల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది రివర్సల్స్ చూపించవచ్చు. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. ప్రెసెంట్ అయితే 8000 అయితే వచ్చింది. 10,000 హిట్ అయితేనే క్లోజ్ చేస్తాను, లేదంటే క్లోజ్ చేయను. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది అండ్ 20 EMA కూడా పైనే ఉంది. సో స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఏమో అని అనుకుంటున్నాను. బట్ స్టిల్ నేనైతే ఏమి ఎగ్జిట్ అవ్వను, ఎందుకంటే మనకి రిస్క్ ఆల్రెడీ సేఫ్ అయిపోయింది కాబట్టి. స్టాప్ లాస్ కాస్ట్ తెచ్చేసుకున్నాం కదా. సో బ్యాంక్ నిఫ్టీ బాటమ్ గ్యాప్ బోర్డర్ నుంచి సపోర్ట్ అనేది తీసుకుంది. అలాగని చెప్పి మనం ఇక్కడ ఎంట్రీ ఏం తీసుకోము, ఎందుకంటే రిస్క్ మళ్ళీ పెద్దదైపోతుంది. అండ్ ఇక్కడ ఇనిషియల్గా అయితే డిమాండ్ జోన్ కాబట్టి రెసిస్టెన్స్ కూడా అవ్వచ్చు. వేరేజ్ నిఫ్టీ ఏమవుతుంది, నిఫ్టీ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే రిస్క్ పెద్దది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫస్ట్ క్యాండిల్ దగ్గర నుంచి బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందని చెప్పి ఎంట్రీ ఏం తీసుకోలేదు. 93 వరకు వెళ్ళింది. ఓకే, మనకి 91 వస్తే 10,000 ప్రాఫిట్ వస్తుంది అనుకుంటా.
అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎందుకు ఎగ్జిట్ అవ్వలేదంటే ఇక్కడ మనకి స్పాట్ చార్ట్ మనం టార్గెట్ అనుకున్నాం కదా, ఈ లెవెల్ కూడా హిట్ అవ్వలేదు, ఇంకా మనకి ఇంకా పైన సైడ్ వేస్ గా మూవ్ అవుతుంది, అందుకే ఎగ్జిట్ అవ్వలేదు. అదొక రీజన్ నేను ఎగ్జిట్ అవ్వకుండా ఉండడానికి. సో ఇక్కడ రెడ్ బార్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇంకా 3 minutes ఉంది క్యాండిల్ క్లోజ్ అవడానికి. సో సేఫ్ అయిపోతాను, ఆల్రెడీ సేఫ్ అయిపోయాము, స్టాప్ లాస్ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ 9500 దాకా వెళ్ళింది. ఇప్పుడు స్టాప్ లాస్ అనేది 112 పెట్టుకుంటున్నాను. ఓకే, సో ట్రైలింగ్ స్టాప్ లాస్ 112కి పెట్టుకున్నాను. సో 10 points అటు వెళ్తుందా, 10 points ఇటు వస్తుందో చూద్దాం. అటు వస్తే 90కి వస్తే టార్గెట్ అయిపోతుంది, 110కి వస్తే ట్రైలింగ్ స్టాప్ లాస్ అయిపోయి మనకి 5000 అలా ప్రాఫిట్ వస్తుందేమో. ఇన్ కేస్ లూజ్ అయితే ఈ 3000 లూజ్ అవుతాం, పైన ఉన్న 3000. సో ఇప్పుడైతే నో ప్రాబ్లం, ఎందుకంటే చాలా సేపు నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం కదా, ఎంతసేపు వెయిట్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ కూడా ఏం తీసుకోకపోతే వేస్ట్ ఇంకా. సో 9:30 దగ్గర నుంచి టైం ఇప్పుడు ఇంకా 11 అయింది, 1.5 hour నుంచి వెయిట్ చేస్తున్నాం ఆ లెవెల్ ఏమవుతుందని. సో 91కి వస్తే 10,000 వస్తుంది, 112కి వస్తే 5000 వస్తుంది. సో చూద్దాం, ఎటైనా సరే మనం సేఫ్ అయిపోయాము. సో స్టాప్ లాస్ ఇంకా ట్రయల్ చేస్తున్నాం వాళ్ళు స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేసుకోవచ్చు. ఇలా రిజెక్షన్ ఉంది కదా, సో అక్కడ S3 క్యాండిల్ నుంచి రిజెక్షన్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో చూద్దాము. ప్రెసెంట్ 9000 వరకు అయితే వెళ్ళింది అండ్ లో 95 దగ్గర రన్ అవుతుంది. 91 అలా వస్తే టార్గెట్ అయిపోద్ది అనుకుంటా. 91 ఓకే గైస్, ఆల్మోస్ట్ ఈ లెవెల్ S3 క్యాండిల్ దగ్గరికి అయితే వచ్చింది. సో 9000 92 రన్ అవుతుంది. ఓకే, 93కి వచ్చింది. చూద్దాం 10,000 91.50 వస్తే క్లోజ్ చేస్తాను. సో 9000 సెల్లింగ్ వల్ల మనకు కొంచెం అడ్వాంటేజ్ అయితే వచ్చింది. సో దిస్ ఈస్ హౌ ఆప్షన్ సెల్లింగ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నాము, S4 క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ, పారాబిట్ ఎట్ 2 hour ఎక్కడి వరకు అనుకున్నాం నేనైతే. కాకపోతే 20 ms లోపు అవుతుంది అండ్ ఇప్పుడు S3 క్యాండిల్ కూడా చెప్తున్నాను కదా, స్ట్రాటజీస్ మే వర్క్ ఆర్ ఎల్స్ మే నాట్ వర్క్, బట్ రిస్క్ రివార్డ్ అనేది ఎప్పుడు కూడా వర్క్అవుట్ అవుతుంది. ఎందుకంటే రిస్క్ రివార్డ్ అనేది క్యాలిక్యులేషన్ అనేది ఎప్పుడు తప్పదు. సేమ్ అదే విధంగా రిస్క్ రివార్డ్ మీద ఎప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మనకి లాంగ్ టర్మ్ లో అనేది గ్రీన్ గానే ఉంటాము. ఆమె రిస్క్ రివార్డ్ ఫ్యాన్. రిస్క్ రివార్డ్ అనేది హిట్ అయిపోయింది, 10,000కి దగ్గరగా వచ్చినప్పుడు క్లోజ్ అయితే చేస్తాం. ఓకే, సో ఇంకా మీలో ఎవరైనా ట్రైలింగ్ చేసుకుంటా అంటే అది మీ ఇష్టం, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రైలింగ్ చేసుకుంటా అన్నా కూడా చేసుకోవచ్చు. సో 89కి అయితే